సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇండియన్ రెసిడెంట్ ఇండివిజువల్ అయితే మీరు గ్లోబల్ ఇన్కమ్ ఇస్ టాక్సిబుల్. ఎక్కడైనా సంపాదించండి మీరు. దుబాయ్లో సంపాదిస్తారా, సింగపూర్లో సంపాదిస్తారా, ఇండియన్ రెసిడెంట్ అయితే మీరు ఎక్కడ సంపాదించినా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, ఇది క్లియర్. సో ఫస్ట్ ఒక పర్సన్ రెసిడెంట్ ఎప్పుడైతాడు, మీరు ఇండియాలో 182 days ఆర్ మోర్ ఉన్నారనుకోండి, మీరు రెసిడెంట్. మరి ఇండియాలో 182 days ఉండి, సంవత్సరంలో సగం రోజులు ఉండి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ట్యాక్సెస్ కట్టాల్సిందే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రెసిడెంట్ కేటగిరీలోకి వస్తారు. సో మీరు రెసిడెంట్ అవుతారు. అండ్ ఇంకొక కండిషన్ ఉంది ఇక్కడ, మీరు ఈ సంవత్సరం 60 days ఉన్నారు. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఇప్పుడు మనం రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కన్సిడరేషన్ లో తీసుకుందాం అనుకోండి. ఈ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు 182 days ఉంటే ఎనీవే రెసిడెంట్ అవుతారు, దాంట్లో డౌటే లేదు. లేదు అంతకన్నా తక్కువ ఉన్నారు, నేను 100 days ఉన్నాను అనుకోండి, అయినా కూడా అవ్వచ్చు. ఒక క్లాస్ ఉంది 60 days ఉండి అండ్ ప్రిసీడింగ్ 4 financial years లో మీరు ఓవరాల్ గా 365 days ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు రెసిడెంట్. ఇండియాలో ఉన్నావు అంటే ట్యాక్స్ కట్టాలి. కానీ ఇండియాలో రూల్ ఏంటంటే మీరు 60 days ఉన్నా కూడా అంతకుముందు 4 సంవత్సరాల్లో 365 days ఉన్నారు అనుకోండి, మీరు అయినా కూడా రెసిడెంట్. సో రెసిడెంట్ అయితే గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సబుల్.